ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకు, ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం అందరికీ కూడా నా హృదయపూర్వక వందాలండి. దేవునికి స్తోత్రం. దేవుడు గడిచిన సంవత్సరం అంతట్లో కూడా దేవుడు డేవిడ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ఎంతగానో తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని కృతజ్ఞతగా దేవుడు వారికి చేసిన మేళ్ళు, దేవుడు వారికి చేసిన అద్భుతాల నిమిత్తమై ఎంతోమంది దీనమైన స్థితిగతిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏ విధంగా హెచ్చించారు, ఏ విధంగా గణపరిచారు అనేది దేవుణ్ణి వారు గణపరుస్తూ ఇట్లాగా దేవుడిని మహిమపరుస్తూ స్తుతిస్తూ దేవుడు పక్షాన ఏర్పరచుకున్న ఈ యొక్క కూడికను దేవుడు వారిని ఇంకనూ దీవించాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రాముఖ్యంగా హ్యాపీ యానివర్సరీ డేవిడ్ రాజ్ గారు అండ్ పావని గారు. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకను రానున్న దినాల్లో ఇంకను ఈ కార్యక్రమాన్ని ఘనముగా జరిగించాలి. దేవుడు వారి జీవితాల్లో శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ఐక్యతను, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, సంతృప్తిని, సమృద్ధిని దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదండి. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. ఆయన మేలు చేయడానికి ఆయన హస్తం ఏమాత్రం కొరచ కాలేదు. హల్లెలూయా. ఆయన వెనకంజ వేయడానికి ఆయన చేతకాన్ని దేవుడు కాదు. ఏ మేలైనా కానీ చేయొచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒకటే లోటు, వారికి సంతానము దేవుడు అనుగ్రహించాలి. ఎన్నో దినములు గుండా ఇందాక ఆత్మీయ తల్లిగారు దైవజనులు చెప్పారు, అబ్రహాముకు దేవుడు 99 సంవత్సరాల్లో కూడా దేవుడు ఏం చేశాడండి? మేలు జరిగించి సంతానాన్ని అనుగ్రహించాడు. ఏమి భయపడాల్సిన పని లేదు, ఏమి బెదరవలసిన పని లేదు. మన దేవుడు ఆలస్యమైనా కానీ దేవుడు ఖచ్చితంగా శూర కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనలో ఉంటే చాలు, మేలు సాధించినట్టే. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, నెలల తరబడి కావచ్చు, సంవత్సరాల తరబడి కావచ్చు. ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే మేలుని చేతపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఒక వర్షం నేను చూస్తూ ఉన్నాను. ఆ వర్షం చూస్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది. హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే అక్కడ అంతా విశ్వాస వీరులు ఉంటారు. ఎవరుంటారండి? చెప్పాలి, ఎవరుంటారండి? ఆ విశ్వాసుల వీరుల జాబితాలో డేవిడ్ రాజు గారు, పావని గారు కూడా చేరును గాక. ఆమె నీవు నేను ఎట్లా ఉండాలండి? విశ్వాస వీరులుగా ఉండాలి. హల్లెలూయా. కేవలం దేవుని మేలుల కొరకు కాదు, కేవలం దేవుని ఆశీర్వాదము దీవెన కొరకు కాదు, కేవలం దేవుడు అనుగ్రహించు ధనమో సమృద్ధో కాదు, కానీ విశ్వాసమును బట్టి అక్కడ రాయబడి ఉంటుంది. విశ్వాసమును బట్టి అబ్రహాముకి నీతి కలిగెను, నీతిగా ఎంచబడ్డాడు. హీ ఈస్ ద రైషియస్ విత్ ఎ ఫుల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. నాడు మన జీవితాల్లో విశ్వాసము, నమ్మకం అనేది చాలా అత్యవసరం. అంటే అత్యవసరం అంటే ఏంటి? త్వరగా అవసరం కావాలి అని చెప్పేసి కదా. సో మనకి మేలు కూడా అత్యవసరం ఉన్నప్పుడు విశ్వాసం కూడా మన నుంచి దేవునికి అత్యవసరం అవుతుంది. హల్లెలూయా. మనం ఎవరి దగ్గర నుంచి అలా సహాయం పొందుకున్నాం అనుకోండి అత్యవసరంగా, మన యుద్ధం నుంచి కూడా అవతల సహాయం అత్యవసరంగా పొందుకున్నాం అనుకోండి, మనం అప్పుడు హ్యాండ్ ఇచ్చాం అనుకోండి, ఏమవుతుంది? చెప్పాలి, ఏమైంది? మరలా సహాయం పొందుకోగలము మనం. అట్లనే దేవుని దగ్గర కూడా మన విశ్వాసం కలిగి ఉంటే దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకుంటాం. ఆ వచ్చే సహాయం ఎట్లా ఉండదంటే దేవుని హస్త బాహును చాపి సహాయాన్ని అందుతాడు ఆయన. హల్లెలూయా. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పులు కొడుతూ గట్టిగా దేవుని నామాన్ని స్తుతించండి. హల్లెలూయా. ఆ లేఖనం ఒకసారి చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
వర్స్ 23, 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి, హల్లెలూయా, దేని బట్టి అంటండి? విశ్వాసమును బట్టి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మోషే భక్తుడి జీవితంలో కూడా మనం చూసినట్లయితే అతడు కూడా విశ్వాసమును బట్టి ఏమాత్రం వెనుక ఫరో నుంచి కలిగే నింద, ఐగుప్తు దేశం నుంచి కలిగే నింద, అపవాది నుంచి కలిగే నింద, అపవాది నుంచి కలిగే అవమానం వస్తూ ఉంటే, కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటే సహజమే. పేతకి, రొయ్యకి, కప్పకి, చేపలకి వస్తాయా అండి కష్టాలు? వాటికి దేవుడు ఏం సృజించలే. శ్రమల శోధనలన్నీ ఎవరికి సృజించాడు? మనుషులకే సృజించాడు. అందునిమిత్తమే దేవుని ఎందు విశ్వాసం కోల్పోవాలా? అందునిమిత్తమే దేవుని ఎందు నమ్మకాన్ని కోల్పోవాలా? లేదు. షుడ్ బి ఫైత్. ఈవెన్ వి గెట్ ద మిరాకిల్, ఈవెన్ షుడ్ నాట్ గెట్ ద మిరాకిల్, అంటిల్ ఫెయిత్ విత్ అవర్ టిల్ లాస్ట్ బ్రీత్. ఊపిరి గాల్లో కలిసేంత వరకు దేవుని ఎందు విశ్వాసం ఉంచితేనే. మోషే నత్తివాడైనప్పుడు కూడా నిందలు, అవమానాలు, ప్రతికూలతలు, సమస్యలు ఎదురైనప్పుడు ఆఖరికి కొట్టి చంపేసాడు ఒకరిని. ఆ ఉద్రేకంతో, ఆ కోపంతో ఎక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనపడ్డాడు? దేవుడు 11 దర్శించాడు మోషేని. ఇక అంతే చూసుకే, అక్కడి నుంచి మోషే చరిత్ర మొత్తం మారిపోయింది. 6 లక్షల కాల్బలాన్ని దేవుడు అతని ద్వారా నడిపించబడ్డాడంటే ఎంత గొప్ప ధన్యతను, ఎంత గొప్ప భాగ్యమును, ఎంత గొప్ప దీవెనను, ఎంత గొప్ప మేలును, అంతకంటే ఎక్కువగా దేవుడు కృపను కలిగించలేదా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గునొందనే, అవమానమునొందనే, వేరుపరచబడనే, త్రోసివేయబడనే. హల్లెలూయా. నాడు నీవు నేను విశ్వాసం కలిగి ఆ విశ్వాసాన్ని చేతబట్టి ఎత్తు. వాగ్దానాన్ని ఇచ్చాడా దేవుడు? ఆ వాగ్దానాన్ని చేతబట్టి ఎత్తి ప్రార్థించే. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి ఘనత కలుగును గాక. ఈ రోజున మరి పెళ్లి రోజు కాబట్టి వాళ్ళకి కూడా ఒక చిన్న ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉండదండి. భర్త అంట భార్యకి ఏమై ఉండాలంట? చెప్పాలి, ఏమై ఉండాలంటండి? చెప్పాలి బిగ్గరగా, ఏమై ఉండాలంట? పావని గారు చెప్పండి అండి, ఏమై ఉండాలంట? హల్లెలూయా. ఇక్కడ భార్యని దేవుడు దేంతో పోల్చాడండి? సంఘం, పరిశుద్ధత. ఈనాడు భార్యాభర్తల మధ్య అది లేదు. ఏముంటుంది? రాజేష్ గారు నవ్వుతారేంటి అట్టగా? దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సృష్టించిన వాడే నీకు, చెప్పాలి. నిన్ను సృష్టించిన వాడే నీకు. ఎవరండి మనం సృష్టించిందండి? దేవుడే. దేవుడు అనుగ్రహించాడు నీకు మంచి భర్తని, దేవుడు అనుగ్రహించాడు నీకు మంచి భార్యని. వాడిని ఏం చేయాలి? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? అని కొట్టాలా, తిట్టాలా, చంపాలా, రోళ్ళకి బండకేసి కొట్టాలా, లేదంటే ఏదైనా హింసలు పెట్టి బాధలు పెట్టాలా అని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్తుందా? లేదు. నీ సొంత పురుషునికి నీవు లోబడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన భర్త, నిజమైన భార్యలో ఉన్న క్వాలిఫికేషన్ ఎప్పుడు బయటపడిద్ది అంటే, భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, సమస్యలు ఏదైనా చిక్కుకున్నప్పుడు భర్త ధైర్యంగా భుజమై కుడి భుజమై ఆమెకు ఆదరణగా ఉంటూ, ఆదుకుంటూ, సహాయం చేస్తూ, ఆదరిస్తూ, ప్రేమ చూపుతూ, కేర్ తీసుకుంటూ, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే అతడు నిజమైన భర్త అవుతాడు. లేదు, నీకు సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నువ్వు నాతో ఉండడానికి వీల్లేదు, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, వీళ్ళింటికి వెళ్ళు, లేదంటే నీకు ఇటువంటి బాధ వచ్చింది, నేను అనవసరంగా నేను మ్యారేజ్ చేసుకున్నా, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా, నీకంటే అందగత్తలు చాలామంది ఉన్నారు, అనవసరంగా నేను పెళ్లి చేసుకొని ఈ యొక్క బాధను నా నెత్తిమే పెట్టుకున్నా అని చెప్పేసి అనుకున్నవాడు నిజమైన భర్త అవుతాడా? చెప్పాలి, నిజమైన భర్త అవుతాడా? ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా కానీ భార్యను విడనాడువాడు నిజమైన భర్త అవుతాడు. అట్లనే భర్తకి ఏదన్నా
ఇబ్బంది వచ్చినప్పుడు భార్య క్వాలిఫికేషన్ ఎప్పుడు బయటపడిందంటే అతడు ఏమీ సంపాదించినప్పుడు, అతడు ఏదైనా సమస్యలో ఇరుక్కున్నప్పుడు భార్యగా ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఏం కాదులేండి, ఏం పర్వాలేదండి, ఈ సమస్య నుంచి మన దేవుడు ఒడ్డెక్కిస్తాడండి, ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు అని చెప్పేసి భర్తకు ధైర్యం చెప్పే విధంగా ఉంటే నిజమైన భార్య అంటారు. అట్లా కాకుండా నువ్వు చేతకానోడివి, నువ్వు అది చేయలేనోడివి, ఇది చేయలేనోడివి, నీకేమీ కాదు, నీకేమీ చేత కాదు, దమ్ముడు ఉపయోగం లేదు నీ వల్ల, అది ఇది ఇది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా నిజమైన భార్య అంటారా? నిజమైన భార్య, నిజంగా భార్య భర్తకి లోబడి ఉంటూ అతనికి సహకారంగా ఉంటూ చేయూతనిస్తూ వాదోడునిస్తూ భుజధైర్యాన్ని చెప్తూ ఉంటే నిజమైన భార్య అవుతుంది. అప్పుడే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అనేది సక్రమంగా సాగుతుంది. అదేవిధంగా భర్త కూడా భార్యకి ఏదైనా సమస్య వస్తే నేను నీకున్నాను అని చెప్పేసి ధైర్యాన్ని చెప్తూ అతను విడువక, ఆమెను విడువక, ఎడబాయక, మరువక వెన్నంటే ఉంటూ ఆమెను రక్షిస్తూ సంరక్షిస్తూ కాపాడుతున్నవాడు నిజమైన భర్త. దేవుడు వారి మధ్యలో నివసిస్తాడు. ఐక్యతని, సమాధానాన్ని, శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎల్లవెల్ల దేవుడే తోడై ఉండి శాశ్వత కాలం వరకు దేవుడు అండగా ఉండి మేలును తోడు తృప్తిపరుస్తాడు. నమ్మేటోళ్ళ బిగ్గరగా స్తోత్రం చెప్పనా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన భార్యాభర్తలు, దేవుడు జతపరిచిన భార్యాభర్తలు అయితే అంతం వరకు ఎన్ని వచ్చినా కానీ ఇద్దరు ఏకంగా నిలబడి ఉంటారు. దేవుడు జతపరిచిన వారు అయితే, ఒకవేళ జతపరిచిన వారు కాదనుకోండి, మధ్యలో ఎవరు చేయాలి విరుచుకొని వెళ్ళిపోవాల్సిందే. చాలామంది అనుకుంటారు మన చేతులు విడి చేసుకున్నాం, మా మనసులు విడి చేసుకున్నాం, మేము విడిపోయాం, డైవర్స్. అంత సులభమా? అంత సులభమా? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయనే. ఒకవేళ నువ్వు నీ భర్త పైన కోపమో లేదంటే నీ భార్య పైన కోపం అంటే పొద్దున్న వస్తే సాయంత్రం కల్లా ఏమైపోవాలి? అంతే, పొద్దున్న వస్తే సాయంత్రం కల్లా కోపం అనేది తగ్గిపోవాలి. కొద్ది క్షణం అయిన తర్వాత బంగారు కొండ, నా బుడ్డి కదా, నా చింతలు కదా, రామ్మ ఆమె తిన్నమ్మ అని చెప్పేసి నువ్వు వెళ్ళి ఆమెకు గోరు ముద్దలు పెడతా అంటే ఎంత ప్రేమో అని చెప్పేసి. అవునా కదా దావీదు గారు? సారీ మర్చిపోయా, మీకు పెళ్ళి. అవునా కదా? క్రిస్రాజు గారు చెప్పండి, అవునా కదా? ఎప్పుడన్నా ప్రోకుమారం గారు మీద కోపం వచ్చిందనుకోండి, మీకు కోపం తెప్పించుకోండి, ఏం చేస్తారు? అని ఒక 2 నిమిషాలు కోపడతారు. అవునా కదా? ఆ తర్వాత ఏం చేస్తాం? కోపం చల్లారది, తగ్గిపోద్ది. ఫుల్గా తాగేసినోడికి పొద్దున కల్లా ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఇక పొద్దున కల్లా ఏం చేస్తాం? అమ్మ ఇగో తినమ్మా, క్షమించమ్మా, సారీ. అట్లనే భార్య కూడా అంతే సేమ్. భర్త అయ్యా క్షమించే, ఇగో అదని చెప్పేసి ఈ షుడ్ బి ఏమవుతాం? కాంప్రమైజ్ అవుతాం. అవునా కదా? అదే కాంప్రమైజ్ అవ్వకుండా మధ్యలో గోడ కట్టేసేసుకొని ఏంటి ఇటు నుంచి అటు ఇసురుకుంటూ ఏమైనా కావాలనుకుంటే ముఖం తిప్పుకోనమాట. అవి అవసరమా చెప్పండి? అటువంటి హృదయాల్లో ఎవరు నివసిస్తారు? దుష్టుడు నివసిస్తాడు. దేవునికి అవకాశం ఉండదు. హల్లెలూయా. ఓకే, వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా నన్ను పిలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. ప్రాముఖ్యంగా చెప్పాల్సిన విషయం అండి, క్రీస్తు అనే సహవాసంలో ఎక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కానీ బలంగా నిలబడుతున్న జంట ఎవరైనా ఉన్నారంటే ఆత్మీయ తల్లిదండ్రులండి. వారికి ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు వచ్చినా కానీ అనేక మంది వారిని ఆదర్శాన్ని చూపి ఎంతగానో వారు ఇన్స్పైర్డ్గా దేవుడు నిలబెట్టాడండి. దేవుడు ఆ విధంగా అటువంటి వారిని, దైవజనుల్ని కేంద్రీకరణ చేసుకుంటూ వారిపైన చూస్తూ వారు ఏ విధంగా ఏ ఘాటిలో ఏ యొక్క త్రోవలో నడుస్తున్నారో ఆ త్రోవలో నడుచుకోవాలని దావీదు రాజు గారు, అదేవిధంగా పావని గారు దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. 1000 ఏళ్ళు దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా. దేవుడు సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ ఆల్.